హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్మస్ హాలిడేస్ కదా అని రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. అలాగా వీకెండ్ కూడా లాంగ్ వీకెండ్ వచ్చిందని యాక్చువల్గా మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా ఒక అద్భుతమైన ప్లేస్ అనండి, బ్యూటిఫుల్ ప్లేస్ అనొచ్చు. అదేంటక్క న్యూజిలాండే వండర్ఫుల్గా ఉంటుంది కదా, ప్లేసెస్ వండర్ఫుల్ అంటున్నావు ఏంటి అనేసి. యాక్చువల్గా న్యూజిలాండ్లో అడుగడుగు అందంగానే కనిపిస్తుందండి. అందులో కొన్ని ప్లేసెస్ ఇంకా చాలా ప్రత్యేకం కూడా. యాక్చువల్గా న్యూజిలాండ్లో మనకి ఈ చెట్లు పుట్టలే కాకుండా కొన్ని స్పెషల్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా. అలాగే మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా ఒక సైంటిఫిక్గాను ఉంటుంది, మీకు ఆశ్చర్యపడే విషయాలు కూడా ఉంటాయండి. యాక్చువల్గా ఈరోజు నేను మీకు చెప్పే విషయంలో ఇది బీచ్ కోసం అండి. యాక్చువల్గా బీచ్ ఏంటక్క కొత్తగా ఉంది, బీచ్ కోసం ఏం ఉంటుంది చెప్పడానికి అని అనుకోవచ్చు. యాక్చువల్గా ఇది స్టోన్స్ బీచ్ అండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఎక్కడ బీచ్ చూసినా సరే ఇసుక అనేది ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఓన్లీ స్టోన్స్ మాత్రమే ఉంటుంది. మనం ఎంత దూరం నడిచి వెళ్ళినా సరే మనకి స్టోన్స్ మాత్రమే కనిపిస్తాయండి. చూసారు కదా, నేను మీకు స్పెషల్గా చూపిస్తున్నాను. మనం ఎంత తవ్వినా సరే ఇసుక అనేది అస్సలు కనిపించదు, మినిమం శాండ్ కూడా కనిపించదు. అన్ని చిన్న చిన్న పిక్కలు, పెద్ద పెద్ద రాళ్ళే కనిపిస్తాయి. యాక్చువల్గా నాకైతే చాలా విచిత్రం అనిపించింది. అదేంటి ఇసుక లేకుండా బీచ్, ఇప్పటికొచ్చి నేను ఎక్కడ చూడలేదే. అలాగే ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.